హలో అండి అందరికీ. విద్యా దృక్పథాల్లో మనం ఫస్ట్ యూనిట్లో ఈ బౌద్ధ మతం గురించి తెలుసుకుందాం. బౌద్ధ విద్యా విధానం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నది. ఇది అకాడమిక్ టెక్స్ట్ బుక్ అనమాట, తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్. ఇందులో మనం బౌద్ధ విద్యా విధానం గురించి అయితే ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ అయితే చూద్దాము. బౌద్ధ మతానికి మూలకారకుడు ఎవరంటే బుద్ధుడు. బౌద్ధ మతానికి మూలకారకుడు బుద్ధుడు విశాల హృదయం కలవాడు, మానవాళిని అమితంగా ప్రేమించిన మహాత్ముడు, కులమత భేదాలకు అతీతంగా సమాజంలో అన్ని వర్గాలకు ఆధ్యాత్మికతను పంచిపెట్టిన మహామనిషి అన్నమాట. ఒక పక్షి ప్రాణాన్ని కాపాడటానికి తన జీవితాన్ని పణంగా పెట్టడానికి సంసిద్ధుడైన విశాల హృదయుడు. ఇక్కడ ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుని యొక్క అసలు పేరేంటి? సిద్ధార్థుడు. ఈయన కపిలవస్తు నగరం సమీపంలోని లుంబినిలో జన్మించాడు. ఎక్కడ? కపిలవస్తు నగరం సమీపం. ఎక్కడ జన్మించాడు? లుంబిని. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఏ నగరం సమీపంలో అంటే కపిలవస్తు నగరం సమీపంలో. ఎక్కడ అంటే లుంబినిలో మనకి ఇక్కడ జన్మించాడు. తండ్రి శుద్ధోధనుడు అనమాట. ఇతని పేరు సిద్ధార్థుడు, తండ్రి శుద్ధోధనుడు. రెండు కూడా ఎస్ తోటి స్టార్ట్ అవుతున్నాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కోసల దేశ రాజు అనమాట. ఈ శుద్ధోధనుడు ఎవరు? ఇంకా తండ్రి శుద్ధోధనుడు కోసల దేశ రాజు. ఇక్కడ కపిలవస్తు వచ్చింది, ఇక్కడ కోసల దేశం అని వచ్చింది. చూడండి, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తల్లి మాయాదేవి. తల్లి ఎవరు? మాయాదేవి. తల్లి చిన్నతనంలోనే మరణించడంతో అతని సవతి తల్లి గౌతమి పెంచిందనమాట. అతని అసలు తల్లి ఎవరు? ఇక్కడ మాయాదేవి అనమాట. మాయాదేవి కాబట్టి త్వరగా మాయమైపోయింది అనమాట, త్వరగా చనిపోయింది, చిన్నతనంలోనే చనిపోయింది. అతని సవతి తల్లి గౌతమి ఏం చేసింది? మనకి ఇక్కడ పెంచిందనమాట. ఎవరిని? బుద్ధుడిని. ఈయన మొదటి పేరు సిద్ధార్థుడు. ఈయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఎవరిని వివాహం చేసుకున్నాడు? యశోధరను వివాహం చేసుకున్నాడు. ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆ కుమారుని పేరు రాహులుడు. ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆ కుమారుని పేరేంటి? రాహులుడు అనమాట. ఇది ఇక్కడి వరకు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. అతని బౌద్ధ మతానికి మూలకారకుడు బుద్ధుడు. అతడు ఎవరి ప్రాణానికి? మనకి ఇక్కడ పక్షి ప్రాణాన్ని. బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. ఈయన కపిలవస్తు నగరం సమీపంలో లుంబినిలో జన్మించాడు. ఇతని తండ్రి ఎవరు? శుద్ధోధనుడు. సిద్ధార్థుడు శుద్ధోధనుడు. కపిలవస్తు కోసల అని గుర్తుపెట్టుకోండి. కపిలవస్తు నగరం సమీపంలో. ఇక్కడ ఎవరు? శుద్ధోధనుడు కోసల దేశ రాజు అనమాట. తల్లి మాయాదేవి త్వరగా చనిపోద్ది. మాయాదేవి త్వరగా చనిపోద్ది అనమాట, మాయమైపోద్ది అని గుర్తుపెట్టుకోండి. చిన్నతనంలోనే మరణించడంతో అతని సవతి తల్లి ఎవరు? ఇక్కడ గౌతమి అనమాట. గౌతమి పెంచింది. ఈయన మొదటి పేరు సిద్ధార్థుడు. ఈయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఎవరు వివాహం చేసుకున్నాడు? యశోధరను. వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు ఎవరు? రాహులుడు అనమాట. వాళ్ళ కుమారుడు రాహులుడు. రాజకుటుంబంలో పుట్టిన ఈయన కొన్నేళ్ల పాటు రాజభోగాలను అనుభవించాడు. ఒకరోజు వ్యాహేలికి వెళ్ళినప్పుడు తొలిసారిగా ఆయన ఒక వృద్ధుని, రోగిని మృతదేహాన్ని చూశాడు. ఎవరెవరిని చూశాడు అనేది మనకి ఇక్కడ అడుగుతారండి. ఫస్ట్ ఎవరిని చూశాడంటే వృద్ధుడు, తర్వాత రోగి, తర్వాత మనకి ఇక్కడ మృతదేహాన్ని చూస్తాడనమాట. ఇప్పుడు ఫస్ట్ ముసలి అయిన తర్వాతే కదా మనకి ఎక్కువగా ముసలి వాళ్ళు అయిన తర్వాత ఏదో ఒక బాధలు వచ్చి చనిపోతూ ఉంటారనమాట. కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. వృద్ధు రోగి అవుతాడు. రోగి అయిన తర్వాత ఏమవుతాడు? చనిపోతాడు. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే వృద్ధుడు రోగిని మరియు మృతదేహాన్ని చూశాడు. ఆయన మనస్సులో ఎంతో బాధ కలిగింది. వ్యక్తులకు బాధలు ఉంటాయా? అయితే ఈ బాధలకు కారణం ఏమిటి అని ఆలోచించి ఈ బాధల నుండి ఎలా విముక్తి పొందాలని తీవ్రంగా ఆలోచించాడు. సకల సౌఖ్యాలను, రాజకుటుంబాన్ని, భార్యని, కుమారుని వదిలి సత్యాన్వేషణకై బయలుదేరాడు అనమాట. వీటన్నింటినీ కూడా వదిలి ఎందుకు మనకి వ్యక్తులకి బాధలు ఉంటాయి, ఆ బాధలు ఎలా వస్తాయి అని చెప్పి మనకి ఇక్కడ తెలుసుకోవడానికి సత్యాన్వేషణకై అయితే బయలుదేరాడు. అనేక మంది గురువుల వద్ద తన సందేహ నివృత్తికి ప్రయత్నం చేశాడు. అంటే తన సందేహానికి పరిష్కారానికి ప్రయత్నం చేశాడు. తనకు ఏ విధమైన సంతృప్తి కలగలేదు. చివరికి గయాలోని బోధి వృక్షం కింద కూర్చున్నాడు. ఎక్కడ? గయా. ఏ వృక్షం? బోధి వృక్షం. బోధి వృక్షానికి ఇంకో పేరు రావి చెట్టు అనమాట. బోధి వృక్షం అన్న రావి చెట్టు అన్న ఒకటి. ఇక్కడ రావి చెట్టు కింద కూర్చున్నాడు. జ్ఞానం ప్రారంభించాడు. తనకు జ్ఞానోదయం అయ్యే వరకు పట్టిన పట్టు వదలరాదని తీర్మానించుకున్నాడు. బుద్ధునికి ఆ బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది. ఎక్కడైతే జ్ఞానం చేయడానికి ప్రారంభించాడో ఆ చెట్టు కింద మనకి ఇక్కడ జ్ఞానోదయం అయితే అయింది.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, మొత్తం కాదు. నెక్స్ట్, ఈ కృషిలో తన జీవితాన్ని చాలించి నిర్వాణం పొందినాడు. ఇక్కడ చూడండి, తాను కనుగొన్న సత్యాన్ని మానవాళికి బోధించి మానవాళి దుఃఖాన్ని పోగొట్టడానికి బుద్ధుడు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ కృషిలో తన జీవితాన్ని చాలించి నిర్వాణం పొందినాడు. బుద్ధుడు 4 సత్యాలను ప్రకటించినాడు అన్నమాట. ఇక్కడ మొత్తం లాస్ట్కి ఇక్కడ నిర్వాణం పొందినాడు, తన జీవితాన్ని చాలించేశాడనమాట. చాలించి నిర్వాణం పొందినాడు. బుద్ధుడు 4 సత్యాలను ప్రకటించాడు. ఈ 4 సత్యాలు కూడా ఇంపార్టెంట్. మనకి ఏది సరైనది ఏది సరికాదు అనే అప్లికేషన్ బిట్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చేవచ్చు. కాబట్టి మనం కొంచెం 4ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 4 కూడా కామన్గా ఉన్నాయి చూడండి, దుఃఖము 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 దుఃఖం అని. ఇక్కడ 4 కూడా దుఃఖం అయితే కామన్గా ఉంది. ఇది కీవర్డ్గా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచం దుఃఖమయం, కోరికలే దుఃఖానికి, మనకి ఇక్కడ కనిపిస్తుందా? ఈ ప్రపంచం దుఃఖమయం, కోరికలే దుఃఖానికి కారణం. కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు. ఈ దుఃఖ నివారణకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఏ మార్గాన్ని అనుసరించాలి? అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఈ 4 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బుద్ధుని ప్రసంగాలు, కథలు, ప్రవర్తన నియమావళి మొదలైన వాటన్నింటినీ కలిపి బౌద్ధ వాగ్మయం అంటారనమాట. ఇవి పాలీ భాషలో ఉన్నాయి. అవి ఏంటంట? వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక. ఈ 3 కూడా ఏ భాషలో ఉన్నాయమ్మా? పాలీ భాషలో ఉన్నాయన్నమాట. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలు క్రింది అంశాలు ఉన్నాయి. అష్టాంగ మార్గాలు మనం ఒక్కొక్క దాని గురించి చూసుకోవాలి. అష్టాంగ మార్గాలు మొత్తం 8. మంచి దృష్టి, మంచి సంకల్పం, మంచి మాట, మంచి పని, మంచి జీవన విధానం, మంచి ప్రయత్నం లేదా మార్గం, మంచి మనస్సు, మంచి సమాధి నిష్ట. ఈ 8 కూడా మనకి ఇక్కడ అష్టాంగ మార్గాలు అన్నమాట. ఇవి ఒక్కొక్క దాని గురించి అయితే ఇక్కడ వివరించారు. నెక్స్ట్, బౌద్ధ విద్యా విధానం. బౌద్ధ కాలంలో కనిపిస్తుంది బౌద్ధ విద్యా విధానం మనం చూసుకుంటే, బౌద్ధ కాలంలో ఒక పద్ధతిలో నిర్మించబడిన సంస్థలు ఉండేవి. వేదకాలంలో ఉపనయన సంస్కారం లాగా బౌద్ధ కాలంలో కూడా పబ్బజ్జ అనే సంస్కారం నిర్వహించబడేది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వేదకాలంలో అయితే ఉపనయన సంస్కారం తర్వాత చదువును మనకి ఇక్కడ అభ్యసించేవాళ్ళు. మనకి ఇక్కడ చదువుని స్టార్ట్ చేసేవాళ్ళు కదా. ఇక్కడైతే బౌద్ధ కాలంలో కూడా పబ్బజ్జ అనే సంస్కారం నిర్వహించేవాళ్ళు. 8 సంవత్సరాల వయసులో వారిని విహారములు లేదా సంఘాలలో చేర్చడం జరిగేది. విహారములు లేదా సంఘాలు అనేవి ఇక్కడ విద్యా కేంద్రాలు అనమాట. ఎన్ని సంవత్సరాల వయసులు అంటే 8 సంవత్సరాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి. 8 సంవత్సరాలు. ఇక్కడ సంస్కారం ఏంటి? పబ్బజ్జ అనమాట. విద్య మాతృభాషలోనే ఉండేది. ఏ భాషలో ఉండేదంటే మాతృభాషలోనే ఉండేది. ప్రాథమిక స్థాయిలో పాలీ భాషలోనూ, ఉన్నత స్థాయి విద్య సంస్కృతంలోనూ ఉండేది. ఈ విహారములనే మనకు ఏమనేవాళ్ళు? విద్యా కేంద్రాలు అనేవాళ్ళు. విద్యార్థులకు ఉచిత విద్య అందించబడేది. నెక్స్ట్, 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం ఇక్కడ జరిగేది. మొత్తం 8 సంవత్సరాలకు వాళ్ళు స్కూల్లోకి వెళ్తే, అదే మనకి విహారంలో విద్యా కేంద్రాల్లోకి వెళ్తే 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం జరిగేది. అంటే మొత్తం ఇక్కడ 8 + 12 20 కదా, అంటే 20 సంవత్సరాలు వచ్చే వరకు అనమాట. ఈ విధానం కూడా గురుకుల పద్ధతికి దగ్గరగా ఉండేది. విద్య పూర్తయిన తర్వాత ఉపసంపద అనే కార్యక్రమం ఉండేది. విద్య పూర్తయిన తర్వాత ఈ బౌద్ధ విద్యా విధానంలో ఏ కార్యక్రమం అయితే ఉండేదంటే ఉపసంపద అనే కార్యక్రమం అయితే ఉండేదన్నమాట. నెక్స్ట్, ఇక్కడ మనకి విద్యార్థి గురించి, గురువు గురించి అయితే ఇచ్చారు. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక. ఇక్కడ గురువు గురించి మనం కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ చూసుకున్నాం. గురువు కనీసం 10 సంవత్సరాల సన్యాసిగా తన జీవితాన్ని గడిపి ఉండాలి అంట. గురువు అవడానికి ఫస్ట్ 10 సంవత్సరాల సన్యాసిగా తన జీవితాన్ని గడిపి ఉండాలి. మంచి శీలవంతుడై, పవిత్రమైన శీలం కలిగి, ఉదారత గలవాడై ఉండాలి. మేధస్సు గలవాడై ఉండాలి. తన శిష్యుని ఉన్నతంగా తీర్చిదిద్దగలవాడై ఉండాలి అన్నమాట. ఇదంతా కూడా గురువు యొక్క క్వాలిటీస్ అయితే ఇక్కడ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ చూడండి, బౌద్ధ విహారాలలోని ఆచార్యులు చాలా గొప్పవారని, గొప్ప పండితులని చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఇక్కడ రాశాడంట. ఎవరు రాశాడు?
చైనా యాత్రికుడు ఎవరు హుయాన్ సంగ్ ఏం రాశాడంట, బౌద్ధ విహారంలోనంటే బౌద్ధ విద్యా కేంద్రాల ఆచార్యులు చాలా గొప్పవారని, గొప్ప పండితులని ఇక్కడైతే చైనా యాత్రికుడు రాశాడంట. నెక్స్ట్ విద్యా ప్రణాళిక చూసుకున్నట్లయితే విద్య యొక్క అంతిమ లక్ష్యం ఇక్కడ మోక్షం అన్నమాట. నిర్వాణం అన్నాం కదా, అదే మోక్షం. అంతిమ లక్ష్యం ఇక్కడ అడుగుతారనమాట, చాలా ఇంపార్టెంట్ ఇది. బౌద్ధ మతంలో మనకి విద్య యొక్క అంతిమ లక్ష్యం, బౌద్ధ విద్యా విధానంలో అంతిమ లక్ష్యం ఏంటంటే మనకి నిర్వాణం అంటే మోక్షం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బోధనా పద్ధతులు కూడా ఇచ్చాడండి. బోధనా పద్ధతులు ఏంటంటే ఉన్నాయో చూద్దాం. బోధనా పద్ధతులు మనకు వచ్చేసరికి మౌఖిక బోధన, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించేవారు, ఏకాంతంలో ధ్యానం. ఈ 5 కూడా మనకి ఇక్కడ బోధనా పద్ధతులు. మౌఖిక బోధన అంటే ఆచార్యులు విద్యార్థులకు మౌఖికంగా బోధించేవారు. విద్యార్థులు విని అవగాహన చేసుకునేవాళ్ళు. ఆ కాలంలో రాత వాడుకలో ఉంది, అయితే రాత సామాగ్రి విస్తృతంగా అందుబాటులో లేదు. జస్ట్ విని ఇక్కడ అవగాహన చేసుకొని వాళ్ళు గుర్తుపెట్టుకునే వాళ్ళు అనమాట. ఇది మౌఖిక బోధన. నెక్స్ట్ చర్చా బోధన అంటే చర్చల ద్వారా విషయాన్ని అవగాహన చేసుకోవడం. ప్రశ్నోత్తర పద్ధతి అంటే ప్రశ్నలు వేయడం అనమాట. విద్యార్థి మనకి టీచర్కి ప్రశ్నలు ఏమైనా డౌట్స్ వేయడం, అలా ప్రశ్నలు అడిగి తన యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకునేవాళ్ళు. విద్యార్థి ప్రశ్నించడం, ఆచార్యులు సమాధానం చెప్పడం ఉండేది. ఈ పద్ధతిలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేవాళ్ళు, అంటే తమ సందేహాలను పరిష్కరించుకునేవాళ్ళు అనమాట. సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించేవాళ్ళు. వీటి ద్వారా ఆధ్యాత్మిక అంశాలను వివరించేవారు. సమావేశాలు కూడా నిర్వహించేవాళ్ళు విద్యార్థుల చేత. అందరూ కలిసి సమావేశంగా ఏర్పడడం అంటే సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించి ఆధ్యాత్మిక అంశాలను వివరించేవాళ్ళు అనమాట. ఏకాంతంలో జ్ఞానం గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి అనేది జరిగేదనమాట. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకి ఇక్కడ వేదకాలం నుండే చెప్పబడింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రజా భాషలో బోధన అనేది జరిగేదనమాట. స్థానిక భాషలే బోధనా భాషలుగా ఉండేవి. పాలీ భాష ఇక్కడ వాడుకలో ఉండేది. పై తరగతులలో సంస్కృత భాషలో బోధన జరిగేది. సాధారణ విద్య స్థానిక భాషలో మనకి ఇక్కడ కొనసాగేది. సాధారణ విద్య ఏ భాషలో కొనసాగేది? స్థానిక భాషలో కొనసాగేది. నెక్స్ట్ ఇది నార్మల్గా ఇచ్చాడనమాట, అంటే మంచి అంశాలు ఇక్కడ ఉన్నవి ఇక్కడైతే ఇచ్చారు. విద్యా కేంద్రాలుగా ఉండేవన్నీ కూడా మనం చదివిన ఇందులో ఉన్నవి ఇందులో అయితే ఇచ్చారు ఇక్కడ మనం. నెక్స్ట్ దీనికి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. బిట్స్ కూడా ఇందులో ఇచ్చారనమాట. ఇక్కడ నుండి వేదకాలం గురించి ఇక్కడ నుండి అయితే బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ చూద్దాం. వేదకాలం నాటి భాష. వేదకాలం నాటి భాష ఏంటి మనం చదివాము. పాలి ప్రాకృతం, హిందీ, సంస్కృతం అని ఇచ్చాడు. వేదకాలం నాటి భాష సంస్కృతం అనమాట. బుద్ధుడు జన్మించిన ప్రదేశం లుంబిని, ఉజ్జయిని, కాశీ, సాంచి. ఇక్కడ ఏంటి లుంబిని కదా, కపిలవస్తుకి మనకి సమీపంలో లుంబిని దగ్గర జన్మించాడని చెప్పాం కదా, లుంబిని. బౌద్ధ వాగ్మయంలోని త్రిపీఠకములు మనకి వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక ఉన్నాయి కదా. ఈ త్రిపీఠకములు ఏ భాషలో ఉన్నాయంటే మనకి ఇక్కడ పాలీ భాషలో చదివాం కదా. పాలీ భాషలో అయితే ఉన్నాయి. ఇక్కడ సంస్కృతం, పాలీ, హిందీ, అరబిక్ అని ఇచ్చాడు. పాలీ భాషలో ఉన్నాయి. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది ఎవరు మనకి? బుద్ధుడు. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది బుద్ధుడే కదండి. ఇప్పుడు బౌద్ధ మతంలోనే మనకి ఆ బౌద్ధ విద్యా విధానంలోనే అష్టాంగ మార్గాలు ఉన్నాయి కదా, కాబట్టి బుద్ధుడు అనమాట. బౌద్ధ మతంలో మోక్షాన్ని ఎలా అంటారు? నిర్వాణం అంటారు. నిర్వాణం లేదా మోక్షం అంటారని మనం చూసాం కదా. నెక్స్ట్ త్రిరత్నాలు, పంచమహావ్రతాలు అనేవి మనకి ఇక్కడ జైన మతానికి సంబంధించినవి. ఇవి తర్వాత చూద్దాం. ఇంతేనండి బౌద్ధ విద్యా విధానం గురించి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.